హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు గుర్తుంది కదా, గంగాదేవి అన్నమాట. శివుని తలపై శిరస్సులో ఉంటుంది కదా ఫ్రెండ్స్. గంగాదేవి భగీరథుడు ప్రార్థించినప్పుడు వదిలేటప్పుడు ఈ విధంగా అనేది అమ్మవారు ఉరకలు వెతుతూ ఇలా అనేది శివుని శిరస్సు నుంచి దిగుతుందన్నమాట. ఆ దిగేదాన్ని ఆల్రెడీ డ్రా చేశాను కదా ఫ్రెండ్స్, డ్రాయింగ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ స్టార్టింగ్లో. దీనికి ఈరోజు నేను కలర్స్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ ఆభరణాలు, అలాగే బట్టలకి అలాగే జ్యువెలరీ అన్నీ చూడండి ఫ్రెండ్స్. అన్నీ మనకి అన్నిటికీ కూడా బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్, సన్నగా వస్తుందని. చూడండి, మీ దగ్గర స్కెచ్ ఉన్నా కూడా స్కెచ్ అయినా వేసుకోండి. సన్నగా ఉన్న ముక్క అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను జెల్ వాడాను, జెల్ పెన్ను సన్నగా ఉందని. చూడండి ఫ్రెండ్స్, దీనికి కలర్స్ అనేది వేశాక చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. కలర్స్ అనేది చూడండి, అలాగే వేళ్ళు అన్నీ కూడా వేశాను. అవుట్లుక్ అంతా కూడా వేశాను ఫ్రెండ్స్. అవుట్లుక్ అంతా బ్లాక్ జెల్ వేశాను. వేసిన తర్వాత కలర్స్ వేశాను. కలర్స్ వేసాకైతే నాకు ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. అమ్మవారు స్కిన్ టోన్, బాడీకి ఏమో స్కిన్ టోన్ వేశాను. శారీకి బోర్డర్ వచ్చేసి వైలెట్, రెడ్ అలా యూజ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే చేతిలో చూడండి ఫ్రెండ్స్, రుద్రాక్ష మోడల్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి ఆ బ్రౌన్ కలర్ లాగా వాడాను ఫ్రెండ్స్. చూడండి, వేళ్ళు అన్నిటికీ కూడా నేను స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్. వేళ్ళకి, పాదాలకి, బాడీ స్కిన్ కనపడే ప్లేస్ వరకు ఏమో స్కిన్ టోన్ వేశాను. అలాగే జ్యువెలరీ వీటికి మాత్రం చూడండి ఫ్రెండ్స్, నేను కలర్స్ వేసాకైతే చాలా బాగుంది. ఓవరాల్ లుక్ మారుతూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇందాక నార్మల్ లుక్ అంటే డ్రాయింగ్ పరంగా మనం వెయ్యాలి అనేది నేర్చుకోవాలంటే డ్రాయింగ్ వీడియో అంటే పెన్సిల్ డ్రాయింగ్ అనేది చూడాలి ఫ్రెండ్స్. ఎక్కువగా పెన్సిల్ డ్రాయింగ్లో ఏంటంటే మనకి ఎలా వేస్తాము, అసలు ఈ బొమ్మ తయారవడానికి అసలు ఎలా అనేది మనం పూర్తిగా నేర్చుకోగలుగుతాం ఫ్రెండ్స్. అంటే ఫేస్ ఎలా వేస్తున్నాము, అలాగే శారీ ఎలా వేస్తున్నాము, అలాగే తలకి కిరీటం ఎలా పెట్టాము, అలాగే డిజైన్స్ ఎలా వేసాము అనేది మొత్తం A to Z అందులో పిన్ టు పిన్ నేర్చుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఇదేంటంటే కలర్స్, ఏ కలర్స్ వేస్తూ ఉంటే మనకి లుక్ అనేది చాలా గ్రాండ్గా, చాలా రిచ్ లుక్లో ఉంటుందనేది మనం కలర్ పెయింటింగ్ ద్వారా తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్ లుక్ అయితే ప్రజెంట్ వేశాను కదా ఫ్రెండ్స్. కిరీటానికి ఎల్లో కలర్ వేశాను, బాడీకి స్కిన్ టోన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, స్కిన్ టోన్ వేశాను, లిప్స్కి రెడ్ వేశాను, ఫేస్కి స్కిన్ టోన్ వేశాను. చూడండి, అన్ని కలర్స్ వేస్తున్నప్పుడు ఇంకా అందంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. శారీకి డిజైన్ వచ్చేసి వైలెట్ కలర్ చూడండి ఫ్రెండ్స్, వైలెట్ కలర్ బోర్డర్ వేశాను, వైలెట్ కలర్. అలాగే రెడ్ బోర్డర్ కూడా వేశాను ఫ్రెండ్స్. రెడ్ బోర్డర్ కూడా చాలా రెడ్ వైలెట్ బోర్డర్ అన్నట్టు వేశాను. చాలా అందంగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, బ్లౌజ్ వచ్చేసి కూడా బ్లౌజ్ వైలెట్ కలర్ బ్లౌజ్ వేసి రెడ్ డిజైన్ వచ్చేటట్టుగా వేశాను అనమాట. శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ శారీ వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నా వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చెప్పాను కదా, రుద్రాక్ష లాగా ఉన్నదానికి బ్రౌన్ వేశాను. అలాగే తల మీద దానికి కూడా కిరీటం మధ్యలో ఉన్నదానికి రెడ్ వేశాను. హెయిర్ అంతా బ్లాక్ వేశాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, దానికి బ్రౌన్ వేశాను కుండకి. ఓవరాల్ లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.